హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చి మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు ఫ్రెండ్స్. మేమైతే తెలకొన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఎవరెవరు వెళ్ళామంటే మొత్తం మేము ఒక 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. అందరూ నా బ్రదర్సే అనమాట. తలకోన వాటర్ ఫాల్స్ వచ్చి ఇక్కడ నుంచి తిరుపతి నుంచి అయితే 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ చూసారు కదా ఆర్చ్, ఇదైతే తిరుపతి జూ పార్క్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది, రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం స్ట్రైట్ వెళ్తే మన తలకోనకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ తిరుపతి జూ పార్క్ వీడియో కూడా చేస్తున్నాను. ఎవరైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్తే ఇక్కడైతే మనకి 2 దారులు అయితే వస్తాయి. ఇక్కడ మనం రైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ రైట్ వెళ్తే మనకైతే ముందర మనము కొంచెం దూరం వెళ్తానే మనకైతే మంగాపురం టెంపుల్ అయితే వస్తుందన్నమాట. మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆ ఆలయము. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ వెళ్ళారంటే అంటే గుడి బ్యాక్ సైడ్ నుంచే మనకి రైట్ అయితే ఉంటుంది. అక్కడ రైట్ అయితే ఇక్కడ శ్రీవారి మెట్లు అయితే ఉంటాయి. అంటే తిరుమలకి నడక మార్గం అన్నమాట. అంటే 2 మార్గాలు ఉంటాయి కదా తిరుమలకి, అలిపిరి ఒకటి శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లు అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తాము. మనకు దారిలో అయితే ఒక రైల్వే గేట్ మాత్రమే వస్తుందన్నమాట. ఇది వచ్చి చంద్రగిరి రైల్వే స్టేషన్ గేట్ అనమాట. మనం ఆ గేట్ దాటుకొని వచ్చాక మనం కొంచెం దూరం వెళ్ళాకైతే మనకి ఇక్కడైతే కాలేజ్ అయితే వస్తుంది, శ్రీ విద్యానికేతన్ కాలేజ్. ఇది మీకైతే తెలిసే ఉంటుంది చాలామందికి. ఇది మోహన్ బాబు కాలేజ్ అనమాట. మన సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, సో మోహన్ బాబు కాలేజ్ అయితే ఇదే అనమాట. ఫస్ట్ వచ్చేది కాలేజ్. దీని తర్వాత కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడే వస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. స్కూల్ అయితే వస్తుంది. లోపల కనిపించేది మొత్తం కాలేజే అనమాట. ఆ కాలేజ్ దాటుకొని వచ్చిన వెంటనే మనకైతే లెఫ్ట్ సైడే వస్తుంది. ఇది స్కూల్ అనమాట. సో ఇదైతే మనకు వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో మనకి ఇక్కడైతే 2 దారులు వస్తాయి కాలేజ్ దాటుకున్న వెంటనే. ఇక్కడ మనమైతే రైట్ వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనము తలకోనకి వెళ్ళాలంటే తిరుపతి నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. తిరుపతి మార్నింగ్ 7:30కి అయితే బస్సు అయితే ఉంటాయి. తిరుపతి నుంచి అయితే పీలేరుకి అయితే మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి మనం బాక్రాపేటలో అయితే దిగేస్తే బాక్రాపేట నుంచి అయితే మనకి తలకోనకి అయితే నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనం ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. అలా లేదు అనుకుంటే ట్రావెల్స్ అయితే ఉంటాయి కాబట్టి ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. బయట నుంచి వచ్చిన వాళ్ళైతే, లేదు ఓన్ కార్ ఉన్న వాళ్ళైతే ఓన్ కార్ కూడా తీసుకొని రావచ్చు. అలానే బైక్ ఉన్న వాళ్ళు కూడా ఆ బైక్లో అయితే రావచ్చు అనమాట. మనమైతే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఎవరైనా నా పాత వీడియోస్ కూడా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఎవరైనా పాత వీడియోస్ చూడని వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఫారెస్టే అనమాట. ఇదైతే మనకి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఘాట్ రోడ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం గ్రీనరీ అనమాట. మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవులే వస్తాయి. మనకి ఇక్కడ ఏమంటే ఎక్కువ కోతులు అయితే ఉంటాయి అనమాట. రోడ్లోనే ఉంటాయి కోతులు అయితే. ఇక్కడ మనకి ఘాట్ రోడ్లో 2 టర్న్స్ అయితే వస్తాయి. ఇవైతే చాలా పెద్ద టర్న్స్ అనమాట. అంటే ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాట్ రోడ్ కాబట్టి కొన్ని పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, లారీస్, బస్సెస్, అలాంటివి అయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి 2 years బ్యాక్ అనుకుంటాను, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఇక్కడైతే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. అంటే ఒక బస్సు అయితే లోయలో అయితే పడిపోయింది అనమాట. అక్కడ కొంచెం టర్న్ అయితే కొంచెం పెద్ద టర్న్ వస్తుంది. అక్కడ కొంచెం మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఆ ఘాట్ రోడ్ దాటుకున్న వెంటనే బాక్రాపేట టౌన్కి అయితే ఎంటర్ అయిపోతాము. ఇది వచ్చి బాక్రాపేట టౌన్ అనమాట. ఇక్కడ బాక్రాపేట నుంచి తలకోనకి అయితే 23 కిలోమీటర్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ ఆర్చ్ చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే రైట్ సైడ్ మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి దారి మధ్యలో అయితే కొన్ని విలేజెస్ అయితే వస్తాయి. మీకు ఏదన్నా ఫుడ్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఏదైనా వాటర్ బాటిల్స్ అవన్నీ ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయండి. బాక్రాపేట దాటుకున్న వెంటనే మనకి చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఇదేమంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదనమాట. ఇక్కడ ఏదైనా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంటుంది కదా, సో వాళ్ళ కోసం అయితే ఇక్కడైతే చెక్ పోస్ట్ పెట్టారు.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట లాస్ట్ విలేజ్ అనమాట. ఈ విలేజ్ దాటుకున్న వెంటనే మనకైతే చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనం వెహికల్స్కి అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బైక్ అయితే 15 రూపీస్ తీసుకుంటారు, అలానే ఆటోకి అయితే 50 రూపీస్ తీసుకుంటారు. అలానే మన కార్స్ ఉంటాయి కదా, కారు జీప్స్, వాటికైతే 100 రూపీస్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి చుట్టుపక్కల దొరికే పండ్లు అయితే మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈవినింగ్ 4 వరకే అనమాట. 4 తర్వాత అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే అలౌ చేయరు. అలానే ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంది కదా, ఈ చెకింగ్ పాయింట్ దగ్గర అయితే 9 వరకే అనమాట. అంటే నైట్ 9 వరకే లాస్ట్, 9 పైన అయితే లోపలికి అలౌ చేయరు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన టైంకి అయితే ఫుల్గా బటర్ఫ్లైస్ అయితే రోడ్డు పైనే ఉన్నాయన్నమాట. అంటే బైక్లో వెళ్తున్నాం కాబట్టి అంటే అవి అయితే ఫేస్ పైన వస్తూనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు లేదో, చాలా వరకు కూడా రోడ్డు పైన అవి చనిపోయాయి అనమాట పడి. ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యాక మనకైతే కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఏనుగు తొండంతో అయితే మనకైతే ఆర్చ్ అయితే వస్తుంది. ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళామంటే ఇక్కడైతే గెస్ట్ హౌసెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఎవరన్నా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఇక్కడైతే మనకి రూమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. గెస్ట్ హౌసెస్ అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి కొంచెం ముందరకు వచ్చాక మనకైతే ఆర్చ్ వస్తుంది. సో ఇక్కడ మనకి 2 దారులు అయితే ఉంటాయి. రైట్ సైడ్ వెళ్తే మాత్రం పైన తలకోనకైతే వెళ్ళాల్సి ఉంటుంది వాటర్ ఫాల్స్ దగ్గర. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే స్వామిని దర్శించుకొని మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ టెంపుల్. సో మనకైతే ఇక్కడ రైట్ సైడ్ అయితే కొబ్బరికాయ అయితే అమ్ముతూ ఉంటారు. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అలానే లెఫ్ట్ సైడ్ అయితే అర్చనకి టికెట్ ఇస్తూ ఉంటారు. పర్ హెడ్ వచ్చి 10 రూపీస్ అనమాట. సో అలానే మనం లోపలికి వెళ్ళామంటే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా లోపల స్వామివారిని తీసేదానికి అలో లేదు కాబట్టి లోపలైతే నేనైతే రికార్డ్ చేయలేదు. మేమైతే దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏమంటే కొంచెము మీరు తెచ్చుకున్న ఫుడ్ ఏదన్నా ఉంటే మాత్రం జాగ్రత్తగా అయితే బ్యాగ్స్లో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ బైక్స్లో ఉన్న వాటర్ బాటిల్స్ కూడా అదే ఓపెన్ చేసుకొని వాటర్ అయితే తాగేస్తాయి అన్నమాట. ఇక్కడ కోతులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు అయితే అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే స్వామివారి గుడి ఉంటుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనకైతే బిల్డింగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగే అనమాట. ఇందులో అయితే ప్రతిరోజు అయితే అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. మేము కూడా ఈ లోపల అన్నదానంలోనే అయితే మేమైతే భోంచేసాము. మాకైతే ఫుడ్ అయితే చాలా బాగుంది అనిపించింది. సో ఇంకా ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా, లోపల ఆర్చ్ ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట టెంపుల్ నుంచి వాటర్ ఫాల్స్కి. ఇక్కడ మనకి కొంచెం ముందర వెళ్ళాక మనకైతే టోల్ గేట్ లాగా వస్తుంది. ఇక్కడ బైక్స్కి అయితే పర్ హెడ్ అయితే 30 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఆ లోపల ఎంట్రన్స్కి అయితే టికెట్ ప్రైస్ అయితే 30 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడ కూడా లోపల టీటీడీ వాళ్ళు అయితే రెస్ట్ హౌసెస్ అయితే ఉంటాయి. ఎవరన్నా రూమ్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ టీటీడీ వాళ్ళు కూడా ఉంటాయి అనమాట, తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్చ్, ఇదే అనమాట టోల్ గేట్ అనమాట. ఇక్కడైతే పర్ హెడ్ 30 రూపీస్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 1.5 కిలోమీటర్ అయితే లోపల బైక్స్ అయితే వెళ్తాయి. ఆ తర్వాత మిగతా 1.5 కిలోమీటర్ అయితే మనం నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఇది మొత్తం ఇది ఏమంటే శేషాచలం అడవులు అనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడైతే మనకి ఫోన్పేస్, గూగుల్ పే అయితే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ అనేది ఉండదన్నమాట. సో అది వెళ్ళే వాళ్ళు అయితే తప్పకుండా క్యాష్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే టోల్ గేట్ కాడ వాటికైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ లోపల అయితే ఆల్కహాల్ అయితే అలౌ చేయరు అనమాట. అలానే మన అనిమల్స్కి కూడా ఫీడ్ అయితే చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఫారెస్ట్ కాబట్టి ఎక్కడైనా అనిమల్స్ వస్తాయని చెప్పి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. కంపల్సరీ ఇక్కడైతే పాటించాలి. సో మనం ఇక్కడ 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనమైతే బైక్స్ కానీ ఇక్కడ వెహికల్స్ అయితే ఇక్కడైతే పార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనమైతే నడవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే 1.5 కిలోమీటర్ అయితే ముందరికి అడవిలో నడవాల్సి ఉంటుంది. మనకి మధ్యలో అయితే స్టెప్స్ ఉంటాయి, కొంచెం స్లిప్పరీగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనము వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పక్కన చుట్టుపక్కల మొత్తం అడవి కదా. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము వెళ్ళిన టైంకి అయితే కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారన్నమాట, రష్ అయితే తక్కువ ఉన్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అనమాట రూటు. ఇక్కడ నుంచి మనము 1 కిలోమీటర్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు పైన నుంచి పడిన వాటర్ మొత్తము కిందకైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కిందకైతే వస్తూ ఉంటుంది వాటరు.
సో మీరు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడైతే ఈ తలకోనాల దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర మూవీ షూటింగ్స్కి అయితే జరిగాయి. మన అంటే తెలుగు సినిమాస్ అయితే తక్కువ అయితే తీశారు, ఎక్కువ తమిళ్ వాళ్ళైతే ఎక్కువ ఇక్కడ షూటింగ్స్ అయితే జరిగాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇదంతా చుట్టుపక్కల మొత్తం దట్టమైన అడవులు అయితే ఉంటాయి. ఇక్కడ ఏదన్నా మీరు తినడానికి ఫుడ్ తీసుకోవాలనుకుంటే లోపల బ్యాగ్లో అయితే పెట్టుకొని రండి, ఎందుకంటే కోతులు అయితే ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. మీకు బయట కనిపించేలాగా పెట్టుకుంటే మాత్రం అవి అయితే తీసేసుకుంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట కోతుల దగ్గర. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదన్నమాట వాటర్ ఫాల్స్. నేను చెప్పాను కదా 300 అడుగుల నుంచి వాటర్ అయితే పడుతుందని. సో అదే అనమాట అది. సో ఎంత బాగుందో చూసారా మీరు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట తలకోన వాటర్ ఫాల్స్. మనకి ఈ తలకోన గురించి చెప్పాలి అంటే ఇదైతే మొత్తం 300 అడుగుల నుంచి పైన నుంచి అయితే మనకి వాటర్ ఫాల్స్ కింద పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అది. సో ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో 365 రోజులు వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటుందన్నమాట. మనకి వర్షాకాలంలో అయితే ఫాల్స్ అనేది కొంచెం ఎక్కువగా పడుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ అంటే సమ్మర్లో అయితే ఎక్కువ మంది ఇక్కడికైతే వస్తూ ఉంటారు. అంటే 300 అడుగుల నుంచి వాటర్ అయితే పడుతుందని. సో అదే అనమాట అది. సో ఎంత బాగుందో చూసారా మీరు. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా అయితే, అంటే వచ్చిన వాళ్ళు జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయండి, ఆ ఫొటోస్ అలా తీసుకోండి అంతే. కానీ ఇక్కడ లోపల మునగాలి ఈత కొట్టాలి అని మాత్రం ఎవరు అలా చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఇది చాలా డేంజర్ ప్లేసు. చాలామంది కూడా చనిపోయారు రీసెంట్గానే, చాలామంది ఇక్కడ పైనుంచి పడి చనిపోయారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ కంటిన్యూస్గా పడడం వల్ల ఇక్కడ పాచ్ అనేది అయితే ఏర్పడుతుంది అనమాట. సో దానివల్ల జారి చాలామంది కింద పడిపోయారు అనమాట. రీసెంట్గా 1 year బ్యాక్ కూడా ఒకరైతే చనిపోయారు. ఇక్కడ ఏమంటే ఎంత వాటర్ వస్తున్నా ఎక్కడికి పోతుంది అనేది మాత్రం కూడా అర్థం కాదనమాట, అంత లోయ ఉంటుంది. సో ఒక్కసారి మీరు వినండి ఈ వాటర్ ఫాల్స్ సౌండ్ ఎలా ఉందో. హనుమాన్ దిగడి అంటే ఇక్కడైతే మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, అది కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇది ఫ్రెండ్స్ తలకోన వాటర్ ఫాల్స్ గురించి. ఇక్కడ మనము కిందకు వచ్చాక మీకైతే ఇలా పైనుంచి వచ్చిన వాటర్ కింద అయితే ఇక్కడ స్టోర్ అవుతుంటుంది. సో ఇక్కడైతే కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి మీరు కూడా. సో ఇక్కడైతే మేమైతే బయలుదేరేసాము. ఇక్కడ ఏమంటే మేము తలకోన దాటుకొని వచ్చాక రిటర్న్లో ఇక్కడ మనకు ఒక విలేజ్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి ఇటు చుట్టుపక్కల మొత్తం టమాటా ఎక్కువ పండిస్తారనమాట. సో ఇక్కడ తక్కువ ఉంటుందని చెప్పని మేమైతే ఇక్కడ ఉన్న రైతులను అయితే కనుక్కున్నాం అనమాట. ఇక్కడైతే మేమైతే టమాటాస్ అయితే తీసుకున్నాము. మేమందరం కలిపి ఒక 15 kgs అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.